వ్యాపారులు సృష్టిస్తున్న కృత్రిమ ఎరువుల కొరత వల్ల రాష్ట్రంలో యూరియా సంక్షోభం తీవ్రమవుతోంది. పరిష్కరించాల్సిన వ్యవసాయ శాఖ అలసత్వం ప్రదర్శిస్తోంది. మార్కెఫెడ్ సహకార సంఘాల్లో దొరకని యూరియా 100 రూపాయలు అదనంగా చెల్లిస్తే నల్ల బజారులో కోకొల్లలు. నల్గొండ జిల్లాలో యూరియా నేరుగా నల్ల బజారులకు తరలుతుండటంతో అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. నల్గొండ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కేవలం 50,000 హెక్టార్లలోనే వరి పండిస్తున్నారు. ఈ సీజన్లో సాగు విస్తీర్ణం సగానికి పడిపోయినా ఎరువుల కొరత యథాతథంగా కొనసాగుతోంది. 281 రూపాయలకు అమ్మాల్సిన యూరియా బస్తా గిరాకీని బట్టి 350 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఖరీఫ్ లో 34,080 బస్తాల కోసం వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు పంపగా 42,000 మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరాయి. ఏప్రిల్ నాటికి ఓపెనింగ్ బ్యాలెన్స్ 14,334 మెట్రిక్ టన్నులు ఉంది. సెప్టెంబర్లో 832 మెట్రిక్ టన్నులు వచ్చింది. ప్రతి నెల రావాల్సిన యూరియా కంటే అదనంగా వస్తున్న రైతులకు దుకాణాల ముందు నిరీక్షణ తప్పడం లేదు. ఎవరికి రాస్తున్నారు తెలియదు, అది ఎవరికి ఇస్తున్నారు తెలియదు. ఇదంతా ఇక కుంభకోణమే. కానీ ఇలా ఏం రైతు ఇలా వరిసే నాటేసి 40 రోజులు అయింది, ఇంతవరకు పిండి చల్లడా. ఏం పండుతుంది పంట, ఏం పండిస్తున్నాడు దండగా వేగంగానే రాస్తున్నారు. కానీ అంత సరుకు ఇక్కడ పంపిస్తలేరు. బ్లాక్ మార్కెట్లలో కొంతమంది అమ్మటం వల్ల రైతులు అవస్థలు పడుతున్నారు. 10 రోజుల క్రితం వేయవలసిన ఇప్పుడు వేయ వరకు పొలాలు దెబ్బతింటున్నాయి. ఎవరు చేసినా ఆడు సెటర్ వేసుకుంటున్నారు. మాకు గోదాం యూరియా లేదని తాళమే తీసలేడు సార్. ఒక్కడు కూడా లేదంటుండ్రి. 100 మంది కన్నా ఇస్తురా వచ్చి ఆ లారీ ఏం చేస్తున్నట్టు ఇక దొంగలు ఆడమ్ముకొని తింటురా. మా రైతులకన్నా ఇచ్చేయాలా లేదా, తల ఒకటన్నా రెండన్నా ఇచ్చేయాలా లేదా, ఎందుకు ఇయ్యకుంటేంది. కొత్త విధానం వల్ల డీలర్లంతా సిండికేట్ గా ఏర్పడి జిల్లాలో యూరియా కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు మాత్రం రైతులకు అవసరమైనంత యూరియాను అందుబాటులో ఉంచామని చెబుతున్నారు. నల్గొండ డివిజన్ వచ్చినట్లయితే మనం రెగ్యులర్గా స్టాక్స్ పెడుతూనే ఉన్నాము. స్టాక్స్ వచ్చినప్పుడు కూడా డిపార్ట్మెంట్ స్టాఫ్ అఫీషియల్స్ అంటే ఏఓ గారు, ఏడీ అయిన మేము దగ్గరుండి ఇప్పిస్తున్నాము రైతులందరికీ. కాకపోతే జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మూలన చుట్టుపక్కల నుంచి వచ్చే అంటే వేరే పనుల మీద వచ్చే రైతులు కూడా సరుకు అందుబాటులో ఉంటుంది కాబట్టి తీసుకువెళ్తూ ఉంటారు. అట్లా కొంత ఇది అవుతుంది కానీ అసలు స్టాక్స్ లేవు అన్న ప్రసక్తి లేదు, వస్తూనే ఉన్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు కల్పించుకుని సకాలంలో యూరియా తమకు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. లేకపోతే పంట చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.